ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల మద్దతు ఉన్న అభ్యర్థులు నామినేషన్ స్వీకరణ కేంద్రాల దగ్గర బారులు తీరారు. భారీ ర్యాలీలతో నామినేషన్లు వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈరోజు జోరుగా కొనసాగుతుంది. నిన్న మొన్న మందపోటీగానే ఉన్న ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించిన మద్దతుతో పోటీ చేసే వారందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. మొత్తం మీద కూడా అటు మంచిర్యాలకు సంబంధించి 90 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రోజు నామినేషన్లకు సాయంత్రం 5:30 వరకు కూడా గడువు ఉంది. ఆ 5:30 లోపు నామినేషన్ కేంద్రాలకు చేరుకున్న వారందరికీ కూడా నామినేషన్లకు వేసేందుకు అవకాశం ఇస్తామని చెప్పి అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్కి సంబంధించి కూడా చాలా పంచాయతీలు ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజన గూడల్లో ఏకగ్రీవాల ప్రక్రియ కొనసాగుతుంది. అదే సమయంలో మైదాన ప్రాంతంలోని మేజర్ పంచాయతీలో మాత్రం ఇటు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు కూడా భారీ సంఖ్యలో బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అయితే దాదాపుగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి 90 సర్పంచ్ స్థానాలకు దాదాపు 130 మంది నామినేషన్ దాఖలు చేశారు. సాయంత్రం వరకు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి కూడా దాదాపు 2 ఏళ్ల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వాయిదాలు పడుతూ వస్తుండడం, తాజాగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆశావాహులు పెద్ద సంఖ్యలో కూడా పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. అటు అధికార కాంగ్రెస్ కూడా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి పార్టీ పట్టు నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తూ ఉంది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా పల్లెల్లో తిరిగి పట్టు కోసం ప్రయత్నాలు చేస్తుంది. మొత్తం మీద కూడా 2 పార్టీలకు సంబంధించి మనతో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఉన్నారు. చెప్పండి, ఏం జరగబోతోంది, ఎవరు నామినేషన్ చేయబోతున్నారు? ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో మంచిర్యాల చేసి మొత్తం అభ్యర్థులు విజయభేరి మోహించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినాక బడుగు బలహీన పార్టీ అనేది అందరికీ ప్రజలలో నాటుకపోయింది. కాంగ్రెస్ వచ్చినాక ముఖ్యంగా రేషన్ కార్డులు కానివ్వండి, 10 సంవత్సరాలు ఇవన్నీ రేషన్ కార్డులు ఇచ్చారు. అలాగనే సన్న బియ్యం ఇస్తున్నారు. ఇవాళ 99 లక్షల మంది సన్న బియ్యం కార్డులు తీసుకొని రాష్ట్రంలోనే చేస్తే కేంద్రం కూడా ఇదే పథకాలకు పోవాలని ఆలోచిస్తుంది. అదేవిధంగా ఇండ్లు అనేటి లేక చాలా మంది సఫర్ అయ్యారు. ఇవాళ సపోజ్ చూసుకుంటే మా హాజీపూర్ గ్రామానికి 50 మంది ఇండ్లు వచ్చాయి. ఇళ్ళ బిల్లు కూడా కట్టిన వెంటనే ఒక్క వారం కూడా లేటు కాకుండా ఇమ్మీడియట్ పేమెంట్ కూడా జరుగుతుంది. ఇది చూసి వాళ్ళందరూ అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి మేము చాలా సంతోషపడుతున్నాం. ఈసారి ముఖ్యంగా కరెంటు బిల్లు, ఇంతకుముందు కరెంటు బిల్లు నెల బిల్లు వస్తే వాళ్ళ గుండెల్లో రాయి పరిగెత్తది. ఈ బిల్లు కట్టకపోతే సాయంత్రం వరకు కరెంటు కట్ చేస్తాడని చెప్పి సప్పో చేసి బిల్లు కట్టేవాళ్ళు ఇలా హాయిగా నిద్రపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు చేసింది. ఇవాళ ప్రేమ్సాగర్ గారు ముఖ్యంగా గెలిచిన వెంటనే మంచిర్యాల కాన్స్టిట్యున్సీని 25 ఏళ్ల అభివృద్ధిని ఒక్క సంవత్సరంలోనే 2 సంవత్సరాలు 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ మంచిర్యాల కాన్స్టిట్యున్సీని ఎంతో ముందుకు తీసుకుపోతున్నారు. కనుక ఇక్కడ అందరూ కాంగ్రెస్ పార్టీలు విజయభేరి మోగిస్తారని ఆశిస్తున్నాం. ఈసారి ఎన్నికల్లో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, కొన్ని చోట్ల బీజేపీ కూడా సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా కూడా తామే గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ శ్రీనివాస్ మంచిర్యాల నుంచి.